నా పేరు వీర్ల శివ. నేను మా నాయనమ్మ కాడంట. మా అమ్మ మా నాన్న చనిపోయారు. మా తమ్ముడు మా నాయనమ్మ పనిచేసే ఓపిక స్థానం లేదు. నేను పనికెళ్ళి వీళ్ళని పోషించుకుంటా. మా తమ్ముడు చదువుకుంటాడు. మా బాబాయ్ గాను వేరే వాళ్ళకి గొడవ అయిందంట. నేను లేనప్పుడు పెళ్లి నుంచి వస్తుంటే అంబులెన్స్ ఎక్కిచ్చారు తలగా పొలిగిందని. నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం. ఎమ్మెల్సీ రిపోర్ట్ ఇచ్చాం. తర్వాత 2 రోజులు అయినాక మా మామకు ఫోన్ చేశారు. పని నుంచి వచ్చినాక మా మామకు ఫోన్ చేశారు సాయి ప్రసాద్ గారు. ఫోన్ చేసి అరే శివగా నిన్ను స్టేషన్కి రమ్మన్నారా ఎస్ఐ గారు, సంతకాలు పెట్టి పంపిస్తారంట అంటే వచ్చాం. వచ్చి ఏం అడగకుండా మమ్మల్ని నన్ను లోపలికి తీసుకెళ్ళి అటు పడితే అటు కొట్టేశారు సార్. సాయి ప్రసాద్ గారు ఎస్ఐ గారి పేరు. కర్రకి లబ్బర్ ఉంది. సాయి ప్రసాద్ గారు పిలిచారు. లోపలికి తీసుకెళ్ళి కర్రకి లబ్బర్ ఉంది, దాన్ని పెట్టి కొట్టారు సార్. అరికాలు కొట్టి చేతుల మీద ఎట్ట పడితే అటు కొట్టారు సార్. జట్టు పట్టుకుని కూడా కొట్టారు. ప్రసాద్ గారు ఫోన్ చేసి అరే శివగా నిన్ను స్టేషన్కి రమ్మన్నారా ఎస్ఐ గారు, సంతకాలు పెట్టి పంపిస్తారంట అంటే వచ్చాం. వచ్చి ఏం అడగకుండా మమ్మల్ని నన్ను లోపలికి తీసుకెళ్ళి అటు పడితే అటు కొట్టేశారు సార్. కర్రకి లబ్బర్ ఉంది. సాయి ప్రసాద్ గారు పిలిచారు. లోపలికి తీసుకెళ్ళి కర్రకి లబ్బర్ ఉంది, దాన్ని పెట్టి కొట్టారు సార్. అరికాలు కొట్టి చేతుల మీద ఎట్ట పడితే అటు కొట్టారు సార్.